కొండా రాజీనామా అట. కొండా రాజీనామా. పదవి నుంచి సురేఖ స్వచ్ఛందంగా తప్పుకుంటేనే హుందాతనం, కాదంటే వేటు తప్పదు. ఇది రాజకీయంగా అమర్యాదే. కొండా మురళికి సీనియర్ మంత్రుల సలహా. విదేశీ టూర్లో కేసీ వేణుగోపాల్ నెలాఖరున ఢిల్లీ రాగానే నిర్ణయం. ఒకవేళ ఆమె రాజీనామా చేసినా, ఇంతవరకు దాకా వచ్చినాక రాజీనామా చేసినా కూడా భయపడ్డదనే అంటారు. వేటేసిరు అనుకోండి, ఒకవేళ వేటేస్తే బీసీ మహిళ మీద, ఓ పద్మశాలి మహిళ మీద, ఓ బీసీ మహిళ మీద వేటేసిరనే ఒక చర్చ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి దేనివల్ల ప్రయోజనం అని అంటే, ప్రభుత్వం వేటు వేయడం వల్లనే వాళ్ళకి ప్రయోజనం. వాళ్ళు రాజీనామా చేయడం వల్ల హుందాతనం ఏముండదు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్కి, వాళ్ళు ఉండే పద్ధతికి రాజీనామా చేయడం అనేది వాళ్ళు ఇంకా తగ్గినట్టు అవుతుంది వాళ్ళు. సో కాబట్టి నేను అనుకోవడం వాళ్ళు రాజీనామా చేస్తారని అయితే నేను అనుకుంటలేను. అసలు ఏం యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారా లేదన్న దాని మీద కూడా ఇంకా చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఇటు రేవంత్ వర్గం, అటు హైకమాండ్. ఇటు రేవంత్ వర్గం ఏమో మొత్తం ఆమెను తీసేయాలనేది చాలా గట్టిగా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిన్న భట్టి విక్రమార్కని కొండా మురళి వెళ్ళి కలిసిండు, రాజగోపాల్ రెడ్డి వెళ్ళి కలిసిండు. సరే, రాజగోపాల్ రెడ్డిది కొండా సురేఖ ఇష్యూ కాకపోయి ఉండొచ్చేమో, కానీ మొత్తానికైతే ఇదంతా ఒకేలా కనబడుతున్నది. సో కొండా మురళి భట్టి విక్రమార్కని కలిసిండు, భట్టి విక్రమార్క వెళ్ళి బెంగళూరులో ఖర్గేని కలిసిండు. మరి ఏం జరుగుతున్నది? ఇప్పుడు ఒక సెక్షన్ ఏమో సీనియర్లు కొంతమంది కొండా సురేఖని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, తొలగించాలి అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ దాకా పోద్దో చూడాలి. ఒకవేళ వేటు ఇమీడియట్గా ఆమె ఒక్కదాని మీద కూడా వేటేసే అవకాశాలు కనబడతలేవు. ఈ సమస్య అంతా కొంత వేడి వాతావరణం తగ్గిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పేరుతో సైలెంట్గా తీసేయాలి అనుకుని ఆమె తొలగించే అవకాశం ఉంది. సో మంత్రివర్గ విస్తరణలో భాగంగా చేసామని చెప్పే అవకాశం ఉంది తప్ప ఆల్ ఆఫ్ సడన్గా ఆమె మీద వేటేసి ఏదో చేసే ఛాన్సెస్ అయితే తక్కువ కనబడుతున్నాయి. సో మరి దిశలో ఈ వార్త వచ్చింది. ఇక మరి వీళ్ళు ఎట్లా రాసిరో కానీ, కొండా సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయించండి, ప్రస్తుత పరిస్థితుల్లో మరో దారి లేదు, అప్పుడే హుందాగా ఉంటుంది అంటే ఇదో ప్రయత్నం చేస్తారు అనమాట. ఆమె చేస్తే అయిపోద్ది కదా, ఈ లొల్లంత ఎందుకు అని అంటారు. వీళ్ళు ఏమంటున్నారు, మేమెందుకు చేస్తే చేసుకోరు మీరు అన్నది వీళ్ళ వర్షన్. కానీ వీళ్ళు కనుక వాళ్ళ మాటల్లో పడి వీళ్ళు కనుక రిజైన్ చేస్తే వీళ్ళు తప్పులో పడతారు. వాళ్ళు వేటు వేస్తే వీళ్ళకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. లేకపోతే మాత్రం అధిష్టానం వేటు వేసే ప్రమాదం ఉంది అంటూ సీనియర్ మంత్రులు కొండా మురళికి సూచించినట్టుగా తెలుస్తున్నది. ఈ నెల 26వ తేదీన కొండా మురళి ప్రజాభవన్కు వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సదరు మంత్రులందరూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేయడమే మంచిదని సలహా ఇచ్చినట్టు తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరకు రాజీ కోసం వెళ్లిన కొండా మురళికి అక్కడ కనిపించిన సీనియర్ మంత్రులు హితబోధ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో సురేఖతో మంత్రి పదవికి రాజీనామా చేయించడం మినహా మరో మార్గం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. రాజీనామా కూడా త్వరగా చేయాలని, లేకపోతే మాత్రం అధిష్టానం వేటు వేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించినట్టు తెలిసింది. ఇదంతా బోగస్. సీనియర్ మంత్రులు ఎందుకు చెప్తారండి? సీనియర్ మంత్రులు బాగా మాట్లాడారు మీరు అనే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఎవరి దుకాణం వాళ్ళదే అయినా వాళ్ళకి రేవంత్కి మధ్య ఏదో ఇంకా ఒక రకమైన ఇదే ఉన్నది. సో కాబట్టి కొండా మురళిని ముందు పెట్టుకొని మీరు ఇమీడియట్గా చేసేయండి, ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నాడు, హైకమాండ్ చాలా సీరియస్గా ఉన్నది అని చెప్పేంత ఉన్నదా? నాకైతే డౌటే. ఒకవేళ హైకమాండ్ వేటు వేస్తే రాజకీయంగా అమర్యాదగా ఉంటుందని వివరించారట. వాళ్ళు రిజైన్ చేస్తేనే అమర్యాద, వాళ్ళు రిజైన్ చేస్తే వాళ్ళ అమర్యాద, వాళ్ళు టోటల్గా సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళుగా అయిపోతుంది. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా కుమార్తె సుష్మితా పటేల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మంత్రి సురేఖ ఖండించకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఇదంతా నడిచిన వ్యవహారం. చూడాలి మరి ఏం జరుగుద్దో.